శుభం. అందరూ ఎండ్ కార్డ్ వేస్తారు. స్టార్టింగ్ వీళ్ళు టైటిల్ పెట్టారు. ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఏదైనా ఎగ్జైట్ ఎలిమెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లేదు. అవి అయితే పుష్కలంగా ఉన్నాయి. సీరియల్ చూడటం అంటే మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో రాంపాడేశారు వాళ్ళ ముగ్గురు. మామూలుగా ఉండదు. వీళ్ళు చేసే అల్లరి ఏదైతే ఉందో 9వ తారీఖు థియేటర్లో చూడొచ్చు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, 9వ తారీఖు. ఈ మధ్యకాలంలో హిలేరియస్ ఫన్ ఏదన్నా ఉందంటే ఆ ట్రైలర్లో ఉంది. మరి సినిమాలో ఎలా చూపించిపోతున్నారో. మనతో పాటు ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. ఇంకో అతను ఉన్నాడు, ఆయన మీకు అందరికీ తెలిసే ఉండదు ఈ పాటికి. మహా అయితే ఏం చేస్తారు సార్, పొడి చేస్తారు అంతేగా. కార్తికేయ, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ట్రైలర్ చూసిన తర్వాతే ఆడియన్స్ సినిమాకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా అయినా, పెద్ద సినిమా అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు, ట్రైలర్ ఎగ్జైటింగ్గా ఉంటే తప్ప ఆడియన్స్ వెళ్ళట్లేదు. అంత ఫోర్సింగ్ ఫ్యాక్టర్స్ ఉండలేదు. అటువంటి మీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక 10 ఫ్రేమ్ నుంచి నవ్విస్తే తప్ప వర్కౌట్ కావట్లేదు. కాకపోతే ఈ మధ్యన ఏమాత్రం కొంచెం లోజ్ ఫ్రేమ్ ఉన్నా, కొంచెం ఎంగేజింగ్గా లేకపోయినా కూడా వాడు ఇన్స్టా రీల్స్కి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంటుంది 2.5 hours మీరు ఎంగేజ్ చేయగలరా అనేది కొంచెం. యాక్చువల్గా మా సినిమా 2 hours ఉంటుంది. ప్లస్ ట్రైలర్ మీరు ఎలా అయితే చాలా బాగుందని చెప్పారు, సినిమా అంతకన్నా ఇంకా 20 times 100 times ఇంకా బాగుంటుంది. అవునా? అండ్ మీరు అన్నట్టే చాలా ఈ మధ్య చాలా మందికి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, ఓకే ఫోన్ చూసుకుంటున్నారు. మా సినిమాలో ప్రతి బిట్ కూడా హైస్ ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ హైస్ ఉంటాయి. ఎవరికి కూడా బోర్ కొట్టదు అని మేము బిలీవ్ చేస్తాం. సూపర్ మ్యామ్. సీరియల్స్ మీద అంటే ఈ గతంలో వాళ్ళు చూసేవాళ్ళు సీరియల్స్, ఇప్పుడు చూస్తున్నారా? చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారనే నాకు అనిపిస్తుంది. చాలా మంది చూస్తారనుకుంటా ఇంకా సీరియల్స్, నేనైతే చూడను. అంటే నిజంగా బట్ చాలా మంది సీరియల్స్ చూస్తారు. సీరియల్స్ని బాగా ఫాలో అయ్యి క్యారెక్టర్స్ తోటి ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే కదా అన్ని ఎపిసోడ్స్ ఎందుకుంటాయి సీరియల్స్కి, బికాస్ వాళ్ళకి ఇంకా చూడాలనిపిస్తుంది కాబట్టి. సో సీరియల్స్ మీద ఉన్న ఆ ఎడిక్షన్ ఏదైతే ఉందో అదొక చిన్న పాయింట్ మాత్రమే సినిమాలో, మా సినిమాలో. సో దానివల్ల ఎలా వీళ్ళ లైఫ్స్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళ లైఫ్స్ అన్నీ బాగా ఇంపాక్ట్ అయ్యాయి అనేది సినిమాలో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ బీట్ అనమాట. సో యా, సీరియల్ అనేది చాలా చిన్నప్పటి నుంచి కూడా సీరియల్స్ అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సీరియల్స్ ఉన్నాయి, కాకపోతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడరు. అసలు మనం సీరియల్స్ అసలు చూడము, బట్ సిరీస్ చూస్తాం. అవును, నెట్ఫ్లిక్స్, అమెజాన్. మీరు చూసారా మ్యామ్? మీరు ఎప్పుడు సీరియల్ చూసారా? లేదండి, బట్ లైక్ యునో అమ్మలు, పిన్నులు, అత్తలు, పెద్దమ్మలు, మామయ్యలు, బాబాయ్లు, ఎవ్రీవన్ ఇస్ సీన్. మీరేం చూడలేదు? సీరియల్స్ మీద పెద్ద సెటైర్ వేస్తారు మీరు. అంటే సీరియల్ మీద క్రేజ్ కూడా కొంచెం ఐడియా ఉందండి. లైక్ యూనో బ్యాక్ దెన్ చీలా సౌ శ్రవంతి అనేసి ఒక సీరియల్ వచ్చేది. దానికి నైబర్హుడ్ మొత్తం కూడా ఎవ్రీవన్ వుడ్ బి అయ్యో శ్రవంతికి ఏమవుతుంది అనేసి ఆ క్రేజ్ గురించి ఐ నో అబౌట్ ఇట్. సో సూపర్. ఏంటి మంచాలను లేపేస్తున్నారు, పైకి ఎగరేస్తున్నారు, హడావిడి చేయాలి కదండి. చంద్రముఖిలా కనిపిస్తుంది, మామూలుగా లేదు. అంటే ఐఎమ్ గ్లాడ్, లైక్ నేను కూడా చంద్రముఖి చూసినప్పుడు నేనెంత ఇంపాక్ట్ఫుల్గా ఫీల్ అయ్యానో నాకు తెలుసు. సో ఇప్పుడు నన్ను చూసి ఎవరైనా ఫీల్ అయితే దట్స్ అమేజింగ్, రైట్? ఎంతసేపు ఉంటే ముగ్గురికి దెయ్యాలు ఉంటారా, లేకపోతే మీ ఒక్కరికి దెయ్యం పడదు? ముగ్గురికి ఉంటారు. అంటే ట్రైలర్లో ముగ్గురికి ఉన్నారు కదా మీరు. కాదు కదండి, సీరియల్ చూస్తే దెయ్యం పడుతుందా లేదా ఎట్లా? అంటే మీరు అలా అడిగితే నేను ఇంకా స్టోరీ చెప్పాల్సి వస్తుంది. బట్ యాజ్ యూ కెన్ సీ, టీవీ ఈజ్ అన్ ఎలిమెంట్ మేము చాలా వాడతాము. మా సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాప్స్ అది. సో దానివల్ల దాన్ని చూస్తూ ఇంకా అది మీరు డిసైడ్ చేయాలి మూవీ చూసాక. సో సంథింగ్ లైక్ దట్. కాఫీ అడుగుతారు బాయ్? కాఫీ ఎలా అడుగుతారు? కాఫీ అని అడిగితే పరిత్ తెచ్చిస్తారు. సో బేసిక్గా అది ఇట్స్ నాట్ లైక్ సెటరికల్గా కొంచెం జోక్గానే తీసుకున్నాను, మరీ సీరియస్గా కాదు. యా, బట్ ఇట్ విల్ బీ ఫనీ. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచిగా ఉన్న పర్సన్, మంచిగా ఉన్న వైఫ్ అంతా మంచిగా ఉండి వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం కన్నా ఇలా కొంచెం అథారిటేటివ్గా కాఫీ ఇట్లా తీసుకురామని ఇట్లా చెప్పారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా మనకు ఫనీ ఉంటుంది కదా. సూపర్. ప్రవీణ్ గారు, ఆయన సినిమా బండి కానీ గతంలో ఇప్పుడు ఒక సినిమా రిలీజ్కి ఉంది, అది కూడా సీరియస్ ఫిల్మ్. ఇప్పుడు ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. ఆయన సినిమా బండి ఒక ప్యాటర్న్లో ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. ఒక ఊర్లో కెమెరా దొరికితే ఆ ఊర్లో ఎలా చేస్తారు. ఇప్పుడు పరదా వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఎలా డీల్ చేయగలిగారు సినిమా? ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి ఆయన జానర్ కాదు.
అంటే అది నేను తన జానర్ కాదని నేను అనుకోలేదు. ఎందుకంటే మా అందరికీ అసలు ప్రవీణ్ సార్తో వర్క్ చేయడం, హీఈస్ పర్సనలీ ఆల్సో ఈజ్ అ వెరీ ఫన్ లవింగ్ గై, చాలా సరదాగా ఉంటారు. సో కామెడీ ఈజ్ హిస్ జానర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే బోత్ మా రైటర్ వసంత్ సార్ అండ్ ప్రవీణ్ సార్, బోత్ ఆఫ్ దెమ్ దే అండర్స్టాండ్ కామెడీ వెరీ వెల్. అండ్ ఎస్పెషలీ హారర్ కామెడీని కూడా అలా క్రాక్ చేయడం, అండ్ అది ఇంత ట్రైలర్లో కూడా మీరు చూస్తే ఇట్ వర్క్డ్. సో ఇట్ ఈస్ దేర్ స్ట్రాంగ్ గేమ్. అది చాలా ఈజీగా వాళ్ళకి వచ్చేసింది అది. సో పరదా సీరియస్ సబ్జెక్ట్ అయిన, ఐ థింక్ దట్ ఈస్ ద వర్సటాలిటీ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ కదా. సో కామెడీ ఈజ్ డెఫినెట్లీ హిస్ స్ట్రాంగ్ సూట్. ఏం చేస్తారు మేడం, మగవాళ్ళు ఊర్లో అంతా భయపడిపోతూ ఉంటారా? ఇంత ట్రైలర్లో చూపించారు, కొంతవరకే తెలుసు మాకు కూడా. ఏం చేస్తారు మీరు, ఏమైనా భయపెడతా ఉంటారా వాళ్ళని? నైట్ 9 దాటితే సీరియల్ రాకపోతే ఎంత చెప్పచ్చు? కొంతవరకు చెప్పండి. చెప్పకూడదు అయితే చెప్పండి నేను. కొంతవరకు చెప్పండి. ఏమండి సినిమా ఎలా ఉన్నా కూడా చూస్తారు, ఎందుకంటే లేడీస్ కనెక్ట్ అయిపోతుంది. లేడీస్ కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో సీరియల్స్ పెట్టారు. సీరియల్స్ అంటే కంపల్సరీ వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది సినిమా. చెప్పచ్చు, కొంచెం చెప్పండి. నేను చెప్పను. మీ అత్తగారికి మీకు సీన్లు ఉంటాయా? మా అత్తగారికి, నా అత్తగారికి నాకు మీ అత్తగారు ఓన్ అత్తగారు కదా? అదే నాకెవరు అత్తగారు ఉన్నారని ఆలోచిస్తున్నాను. బట్ నాకు ఉంటాయి, సీన్స్ ఉంటాయి. మీతో మీ అత్తగారికి మీకు కొన్ని సీన్స్ ఉంటాయి కదా? ఉంటాయండి. అత్తగారు వస్తుందా లేకపోతే ఎట్లా? అత్తగారే వస్తుందా అంటే, అంటే అత్తగారు వస్తుందా, దయ్యం మీరు ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేద్దాము ఇన్ఫర్మేషన్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. మరి అంత ఎక్కువ సీన్స్ ఏం లేవండి, జస్ట్ లైక్ 2-3 అంతే. అండ్ అది కూడా లైక్ గ్రూప్ సీన్ ఉంటుంది మా అత్తగారితో. అత్తగారు బతికే ఉన్నారు, అందరూ బానే ఉన్నారు. అత్తగారు బతికే ఉంటుందా? మీరు ఎవరు దయ్యంలో వస్తున్నారు సినిమాలో అని అడుగుదామని, రాబడదామని అది మేము చెప్పాం. అత్తగారు బతికుండదు అది కాదు. ఎందుకు ఉంటారు? పొద్దున్న వచ్చి డబ్బింగ్ చెప్పి వెళ్తే మీరు బతకలేరని చెప్పి అందరూ బతికే ఉన్నారు సినిమాలో. కాదండి, ఇప్పుడు ఈ 9ంటికి ఏదో సీరియల్స్ వస్తాయి కదా, 8 to 9 సీరియల్స్ ఉంటాయి. ఈ టైంలో ఎవరో వీళ్ళు ముగ్గురు ఎవరో కేబుల్ ఆఫ్ చేయడం కానీ, కేబుల్ కట్ చేయడం కానీ, టీవీలు ఆపే ప్రయత్నం కానీ మీ ముగ్గురు ఎవరు చేయరా? అంటే ఇప్పుడు దయ్యాలు అయ్యి మరీ కొడుతున్నారంటే మేము ఏదో చేసే ఉంటాం కదా. వాళ్ళు ఉత్తగా వచ్చి సీరియల్ చూడనివ్వకపోవడం వల్ల వాళ్ళు ఏదో ఒకలా బిహేవ్ చేస్తారు కదా. మీ ఆ ప్రయత్నాలు చేస్తారా? ఎక్కడన్నా జరుగుతుందా? మేము చాలా చేస్తామండి సినిమాలో. కాఫీ అడగడం నుంచి, పరిగెత్తడం నుంచి, కొట్టించుకోవడం నుంచి అన్ని చేస్తాం సినిమాలో. సీరియల్ వల్ల కదా ప్రాబ్లం, సీరియల్ ఆపటమే కదా మన డ్యూటీ అయితే. చూసారా మీకు ఇప్పుడు ఎన్ని ఐడియాలు వస్తున్నాయి. ఇవి మీరు రేపు థియేటర్కి వెళ్ళారంటే ఇవి మేము చేసామో లేదో మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఎంతమంది సార్? పురుషులు 2, ఇంకో ఆయన ఎవరు? గౌరెడ్డి ఏం పురుషుడు సార్? ఆయన ముగ్గురు ఆల్ఫా పురుషులు. ఆల్ఫా ఏంటి? ఆల్ఫా అంటే ఏముంటుంది? మామూలు పురుషుడికి ఆల్ఫా పురుషుడికి ఏం డిఫరెన్స్? అంటే మీరు కాఫీ ఎలా అడుగుతారు సార్ మీ ఇంట్లో? కాఫీ తీసుకురమ్మని అడుగుతారు. మేము అలా అడగను సార్. ఇట్లా అంటే ఇట్లా చేతికి వస్తాం. అదే ఆల్ఫా పురుషుడి లక్షణం. అది ఈ ఫస్ట్ హాఫ్ అంతా మీరుంటారు, సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు అడుగుతారేమో, ఇంకా వాళ్ళ చేతుల్లో మీరుంటారు. ఫస్ట్ అంతా మీ చేతిలోకి వచ్చేస్తారా? ఓకే, ఎలా ఉందండి? ప్రవీణ్ గారు ఎలా డీల్ చేశారు ఏంటంటే కూడా బాగా చెప్పారు. కామెడీ అవుట్ కామెడీ వల్ల ఎలా ఉంటుంది సినిమా చూడటానికి వస్తే ఆడియన్స్కి? రిలీఫ్ ఉంటుందా ఎట్లా? రిలీఫ్ డెఫినెట్లీ ఉంటుందండి. అండ్ మేము ప్రతి దగ్గర ఎంఫసిస్ చేసేది ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి ఫ్రెండ్స్ తోటి ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాం, బట్ ఈ సినిమా ఫ్యామిలీతోనే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూసే మూవీ ఇది. చిన్నపిల్లలు, కొంచెం ముసలి వాళ్ళు, మిడిల్ ఏజ్ అందరికీ రెలవెంట్ ఉండబోతుంది మూవీ. సో ఇట్స్ గోనా బి రియలీ నైస్, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే సినిమా అయ్యాక తృప్తిగా బయటకు వస్తారు. నైస్, లైక్ 2 hours మంచిగా డబ్బులు బాగా స్పెండ్ చేసాం అనుకుంటారు. సూపర్. సమంత గారిది చివరి వచ్చేటప్పటికి ఎట్లా చూపించి అవుతుంది. సమంత మేడంతో మీకుంటే సీన్స్ ఏమన్నా లేకపోతే? అందరితో అందరికి సీన్లు ఉంటాయండి.
థ్యాంక్ యూ. కాదు సార్, మొన్న రీసెంట్గా జరిగింది 15 రోజుల కిందట ఆవిడ షూట్ అని చెప్పారు. ఆవిడ కూడా 1 రోజు 2 రోజులు స్పెండ్ చేశారని తెలిసింది, ఎవరో ఇలాంటి వాళ్ళు చెప్తే. అదే దాంతో ఉందా లేకపోతే కొన్ని సీన్స్ ఆవిడ ఒక అంటే రోజు ప్రతి స్కెడ్యూల్లో 1 రోజు 2 రోజులు కూడా ఉండొచ్చు కదా. మేము సినిమా స్కెడ్యూల్స్లో విడగొడతాం. మేబీ మీరు ఒక స్కెడ్యూల్లో 1 రోజు 2 రోజులు. But I will say Samantha Garu is incredible in this film. Yeah. She's also an incredible producer. She's an icon. Ante. Yeah. ఉన్నాయి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, అది నేను చెప్పకూడదు అనుకుంటా. చెప్పకూడదా? ఇందాక ఏదో అడిగాను. నన్ను సేవ్ చేశారు కదా. కాదు సార్. అయ్యా నిజంగా కాదు. నాట్ దట్ జోక్. ఓ పని చేద్దాం సార్, మంచి కాఫీ చెప్పండి, మా స్క్రిప్ట్ తీసుకొస్తాం, చదివేసేయండి మీరు, లేదంటే వసంత్ సార్ని పిలుస్తాం, సార్, సినిమా ఆయన అయితే- నరేషన్ ఇచ్చేస్తారు మీకు. సార్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, నాకు తెలిసిపోతుంది. అదేదో అంటారు కదా సామెత, పెళ్ళి పారాన్ని పెట్టుకునేటప్పుడే లేదా కాలు తొక్కేటప్పుడే సంసారం చేసి కళ్ళు తెలిసిపోతుంది ఇది అంటారు, సామెత ఏదో ఉంది. అదే ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది సినిమా హిట్ ఆఫ్ అట్టా తెలిసిపోతుంది. అంటే నేను వినింది ఏంటంటే బియ్యంలో ఒకటి అది అనుకున్నా. అదే బియ్యం కొంచెం ఉడికిందా deep గా లేదా ఉంది. తినేటప్పుడు తెలిసిపోతుంది. అట్లాగే పారాన్ని పెట్టుకుంటే పారాని పెట్టుకుంటేనే ఏంటి, పారాని పెట్టుకుంటేనే సంసారం ఎలా కాదు కాదు, తెలిసిపోతుంది. ఇది ఎవరైనా ఇంటే కింద అయ్యో, అయ్యో, అయ్యో. ట్రోల్ చేసేస్తారు, మనకెందుకు గోల. Okay. Yeah. అయితే ట్రైలర్ చూసినప్పుడు తెలిసిపోతుంది. సార్ ఇదంతా పక్కన పెడితే ఇవాళ ఆడియన్స్లో లేడీస్ ఏంటంటే ఓటీటీకి అలవాటు పడిపోయారు. మీరే సీరియల్ చూడలేదు, ఎప్పుడన్నా బ్యాచ్ అంతా సీరియల్ చూడలేదు, ఓటీటీ రిలాక్స్ అయిపోయారు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు కూడా కొంచెం సెలవులు దొరికితే తప్ప వెళ్ళట్లేదు. ముఖ్యంగా లేడీస్ అయితే నాకు తెలిసి థియేటర్కి వెళ్ళట్లేదు, ఓటీటీకి ఎక్కువ ఎంగేజ్ అయిపోతున్నారు, వాళ్ళకి కావాల్సిన జానర్ దొరికేస్తుంది అక్కడ. అటువంటిది లేడీస్ని థియేటర్కి రప్పించాలంటే ఇప్పుడున్న టాస్క్, ఇప్పుడు ప్రతి సినిమాకు ఉన్న టాస్కే. అది ఎట్లా ఫుల్ చేయగలరంటే మంచి కంటెంట్ ఉంది మీ దగ్గర, ఎట్లా ఫుల్ చేస్తుంది, దానికి ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు ఏంటి? అంటే ఇప్పుడు వీళ్ళు సీరియల్స్ చూడకపోయినా మనం కొంచెం ఊర్ల సైడ్ అటు సైడ్ వెళ్తే, ఇప్పుడు భీమిలీలో మేము షూట్ చేసాం, అక్కడ చాలా మంది సీరియల్స్ చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ రన్ అవుతున్నాయంటే డెఫినెట్గా ఎవరో ఒకరు చూస్తారు కదా. అలానే అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకేమో ఏదైనా కొత్త స్టోరీస్ చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా హారర్ అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మన తెలుగులో నేనైతే మంచి హారర్ సినిమా వచ్చిందని నేను అనుకోవట్లేదు రీసెంట్ టైమ్స్లో. విరూపాక్ష ఆ టైంలో వచ్చినట్టు కామెడీ, హారర్ కామెడీ చాలా రోజులు అయిపోతుంది. మంచి హారర్స్ ఉన్నాయి, కామెడీస్ ఉన్నాయి, కానీ నాకు గుర్తున్నవి చాలా లాంగ్ బ్యాక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ మౌల్డ్ అయ్యి సీరియల్ చూసే వాళ్ళకి మేము కేటర్ చేస్తాం, అటెన్షన్స్ మన తక్కువ ఉన్న వాళ్ళకి మేము కేటర్ చేస్తాం, సీరియల్ చూడని వాళ్ళకి కూడా మా దాంట్లో చాలా ఉన్నాయి. సో నాకెందుకో ఫస్ట్ డే వరకు డే 1 మేము చూడండి అని మా మీద నమ్మకంతో వస్తాయి, డే 2 నుంచి ఆటోమేటిక్గా చూసిన వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ అని నాకు అనిపిస్తుంది. సూపర్. Can I say one thing? మీరు అన్నారు కదా లేడీస్ గురించి అనేసి. I think the beauty of the film is in the writing actually. వసంత్ గారు ఎట్లా రాశారంటే అందరికి కేటర్ అయ్యేటట్టు రాశారు, నాట్ జస్ట్ విమెన్, మెన్, పిల్లలు, పెద్దవాళ్ళు అట్లా కాకుండా he wrote something that was for everybody. Because మన లైఫ్ లో జరిగేది కూడా అంతే కదా, లైక్ లేడీస్ ఆర్ దేర్, రైట్, they're present, they're there, men are there, children are there, పెద్దవాళ్ళు are there, everybody is there. So బేసిక్గా రియలిస్టిక్గా రాశారు వసంత్ గారు, టు ఇంక్లూడ్ ఎవ్రీ వన్, ఆల్ డెమోగ్రాఫిక్స్ అని చెప్పినట్టు. సో యా మ్యామ్, నేను చూస్తుంటే సేవ్ ద టైగర్స్ ఉంది కదా, వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది, ప్రియదర్శి, కొంచెం సిమిలారిటీస్ అక్కడక్కడ కొన్ని సీన్స్లో తగులుతుంది, ఏమైనా ఉంటుందా? చూసారా వెబ్ సిరీస్? యా ఐ థింక్ మీకు సిమిలారిటీస్ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే అక్కడ కూడా 3 బాయ్స్ వాళ్ళ వైఫ్స్, ఇక్కడ 3 బాయ్స్ వాళ్ళ వైఫ్స్, అండ్ ఇట్స్ అది చాలా కామెడీ ఉంటుంది, దీంట్లో కామెడీ ఉంటుంది, సిమిలారిటీస్ ఆబ్వియస్లీ ఉంటాయండి, బట్ అది ఇది చాలా తేడా, చాలా డిఫరెంట్. అది మీరు చూస్తే ఇట్ ఈస్ మోర్ లైక్ ఎపిసోడిక్, ఇట్స్ నాట్ రియలీ లైక్ యునో దిస్ ఇస్ కంప్లీట్లీ లైక్ ఒక మూవీ కదా, అది వెబ్ సిరీస్. సో ఇన్ దిస్ ఇట్స్ లైక్ అంటే పైగా హారర్ కామెడీ, సో ఇట్స్ ఆబ్వియస్లీ డిఫరెంట్. కొన్ని ఎలిమెంట్స్ ఐమ్ షూర్ సిమిలర్ ఉంటాయి అనిపిస్తుంది, బట్ ఫ్లేవర్ ఇస్ డిఫరెంట్. మీకు యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయా? యాక్షన్ సీక్వెన్సా అంటే భర్తని పైకి లేపటాలు ఇటువంటివి అన్నీ ఉంటాయండి, అన్నీ చేసాం, అన్ని స్టంట్స్ చేసాం మేము. ఇప్పుడు ఇటువంటి దాంట్లో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇవే కదా, మీ ఫైట్ మాస్టర్ అంటే ఇవే కదా? అవునవును, ఇవే ఉంటాయి కదండి, అన్నీ ఉంటాయి. అందరికీ హస్బెండ్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనే మంచి ఐడియాస్ ఇచ్చాం కదా, ట్రైలర్లోనే ఎన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎలా మెడబట్టి పైకి లేపాలి. చాలా మందికి ఇంట్రూసివ్ థాట్స్ అని వీళ్ళు చేశారు.
కదండి, లేడీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, జెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాకి వస్తే? ఫ్యామిలీస్ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, లేడీస్ ఇప్పుడు మమ్మల్ని చూసి లేడీస్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని చూసి మెన్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఆయనలో చూసుకుంటాం, అవును మా వైఫ్ ఉందంటే క్యారెక్టర్లో చూసుకుంటారు మామూలుగా. అవును, వాళ్ళు ఎవరు ఎక్కువ పార్ట్ ఎవరికి ఉంటుంది, వాళ్ళు చివరిలో శుభం ఎవరికి పడుతుంది? అందరూ బాగుంటేనే కదండి శుభం పడేది. సో అందరికీ పడుతుంది. మీరు చెప్పట్లేదు, ఆవిడ చూడండి ఎలా పాలిష్గా చెప్తున్నారు, మీరు చెప్పనని చెప్తున్నారు. కొత్త ఇంటర్వ్యూలో అయితే గవిరెడ్డి ఎలా ఉందండి? అతను డైరెక్టరు, తర్వాత మంచి టైమింగ్ ఉంది, మంచి రైటరు, ఎలా చేశాడు, ఎలా ఉంటుంది అతని టైమింగ్? ఆయన టైమింగ్ ఇస్ ఆసమ్ అండి, క్రేజీ టైమింగ్ ఉంటుంది ఆయనకి. అండ్ సినిమా అంటేనే చాలా బాగా అర్థం చేసుకున్న ఒక పర్సన్, యూనో, బికాజ్ హీస్ ఆల్సో ఫిల్మ్ మేకర్ కాబట్టి యూనో ఆడియన్స్ వ్యూ నుంచి ఆడియన్స్ ఈ సీన్ ఎట్లా చూస్తారు, ఈ సీన్ ఇట్లా చేస్తే ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ఇన్పుట్స్ అండ్ ఆల్, లైక్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ దాట్. అండ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్, ఇట్స్ అ ఫన్ గాయ్. సో యా, హర్షిత్ చాలా సినిమాలు చేశాడు, కల్కి కానీ అది కానీ ఉంది. ఇది గవిరెడ్డి ఏమో డైరెక్టర్ కమ్ రైటర్, ఇప్పుడు యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది? చాలా బాగుందండి, ఎందుకంటే ముగ్గురం 3 డిఫరెంట్ జోన్స్లో ఉంటాం. ఇప్పుడు హర్షిత్ ఏమో ఆ ఇన్నోసెన్స్ క్యారెక్టర్కి తను ఎలా అయితే ట్రైలర్లో కనిపించాడు ఓపెనింగ్ సీన్లో, అలానే తను ఉంటాడు. అట్ ది సేమ్ టైం గవిరెడ్డి గారికి ఆ వైజాగ్, ఆ భీమ్లీ యాస కానీ అది దాన్ని ఏమంటారు, యాక్సెంట్ అని కూడా కాదు, ఆ కొన్ని ఆ పంచులు, అక్కడ ఉండే ఆ హ్యూమర్ అంతా తను బాగా హ్యాండిల్ చేస్తారనమాట. తనకి ఈజీగా వచ్చేస్తాయి. మనం మీరు రైటింగ్లో ఉన్నా లేకపోయినా తను ఆ ఫ్లోలో కొట్టేయగలుగుతారు. చాలా చాలా జోకులు సినిమాలు అలా పేలినే ఉన్నాయి గవిరెడ్డి గారు న్యాచురల్గా చేసినవి. సో నాకు మా ముగ్గురి కాంబినేషన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను. కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి లొకేషన్లో, మీ ముగ్గురు ఎలా చేద్దాం అటువంటివి ఏం జరిగినాయి? సో ప్రవీణ్ గారు ఫిల్మ్ మేకింగ్ మెజారిటీ చాలా వరకు ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి, ఎందుకంటే హీ లవ్స్ న్యాచురల్గా ఆ మూమెంట్లో వచ్చింది. ఇప్పుడు ఒక సీన్ మనం అనుకుని రాసుకొని వెళ్తాం, కానీ ఆ మూమెంట్లో మనం చేసే టైంలో ఆ అట్మాస్ఫియర్ బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది ఇంకా ఫర్ బెటర్ ఓన్లీ, ఇంకా మంచిగా అవుతుంది. సో మీరు ఒకవేళ సినిమా బండి చూసుకున్నా సరే, అందులో చాలా చాలా సీన్స్ వరకు కూడా ఇంప్రూవ్ చేసినవి ఉంటాయి, విచ్ కమ్ అవుట్ వెరీ వెల్. సినిమాకి ఇంకా బాగా యాడ్ అవుతాయి. మా దాంట్లో అలా చాలా ఉంటాయి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. దీంట్లో డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉంటాయండి, లేకపోతే మామూలుగా ఈ జోక్ ఇది ఐటమ్ సాంగ్ ఉందంట? కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అండి. కాంటెంట్ బేస్డ్ సినిమాలు రావట్లేదు మేడం, దాంట్లో సాంగ్స్ ఉండకూడదా? సాంగ్స్ ఉండొచ్చు, బట్ డాన్స్ నెంబర్స్ అన్నారు కదా మీరు. ఓకే డాన్స్ అంటే డాన్స్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. అంటే మీ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ కానీ అట్లా అలా అంటే డాన్స్ ఇలా మధ్యలో క్యారెక్టర్స్ అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా చూపిస్తున్నప్పుడు మాంటాజెస్ బేస్డ్ సాంగ్స్, వెరీ గుడ్ మ్యూజిక్. క్లింటన్ ఈజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. సో చాలా బాగున్నాయి, పాటలన్నీ చాలా బాగున్నాయి, బట్ డాన్స్ నెంబర్స్ అయితే ఉండవు. సినిమాలో డాన్సెస్ ఉండదు, కానీ వి మైట్ ట్రై సంథింగ్ ప్రమోషనల్ లో ఏమైనా చేసి ఏమైనా చేయడానికి. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు ఇప్పుడే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. వై నాట్ డూ సంథింగ్. సో మేము డాన్స్ నెంబర్ ఇట్లా రిలీజ్ చేస్తే మీరు కూడా చేస్తారు హుక్ స్టెప్? నా పర్సనాలిటీ పట్టుకున్నాను. సూపర్ మ్యామ్. డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు స్టోరీ చెప్పినప్పుడు, మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వస్తుంది, మీ క్యారెక్టర్ గురించి తెలుసు, ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ చేసినప్పుడు, చెప్పినప్పుడు? అంటే నాకు వినగానే ఇంకా ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి తప్పక మిస్ అవ్వద్దు అనేవి, దిస్ వాజ్ వన్ ఆఫ్ దాట్. అండ్ చాలా రోజుల నుంచి ఐ బిన్ వెయిటింగ్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ గురించి. సో నాకు ప్రవీణ్ సార్ స్క్రిప్ట్ చెప్పంగానే ఇంకా ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. అండ్ ప్రవీణ్ సార్ ఇస్ లైక్, నాకు యాక్చువల్లీ నేను కాస్టింగ్ కాల్ చూసాను, అలా ఆడిషన్. సో కాస్టింగ్ కాల్ కూడా నేను ప్రవీణ్ సార్ పేరే చూసాను. సో ఇట్ వాజ్ ఆయనతో పని చేయాలి అనే ఇంట్రెస్ట్ వాజ్ మోర్ దెన్ ఎనీథింగ్. దాంతోపాటు స్క్రిప్ట్ ఎంత బాగుండే, దాంతోపాటు సమయం. సో ఇట్స్ లైక్ బోనస్, వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్. ఇంకా డ్రీమ్ టీమ్ ఎవ్రీబడి. ఈ దెయ్యాలుగా మారడానికి ఏమైనా రిఫరెన్స్ చూస్తారా మీరు? చంద్రముఖి లాంటివి గతంలో మన తెలుగు సినిమాల్లో ఉన్న, ఇప్పుడు అత్తారింటి దారేదిలో డ్రైవర్ ఎలా అవ్వాలా అంటే ఒక స్టోరీలు వేస్తారు, అట్లా దెయ్యాల సినిమాలను చూస్తారా? కళ్ళు ఎలా ఉండాలి, మేకప్ ఎలా ఉండాలి అని? యూనో యాక్చువల్లీ సినిమాల కంటే కూడా లైక్ రియల్ లైఫ్లో పొజెస్ అయిన పీపుల్ వీడియోస్, వాళ్ళ మేనరిజమ్స్ అలాంటివన్నీ చూసాం. అది ఇంకా సీరియస్ కదండి, ఇది కామెడీ కదా.
అంటే కామెడీ ఎలాగో కాంటెక్స్ట్ లో ఉంటుంది, మేము చేసిందే చేస్తే ఐ డోంట్ థింక్ వుడ్ బి సో మచ్ ఫన్, రైట్? సో లైక్ కొంచెం డిఫరెంట్ గా వి ట్రైడ్ సంథింగ్. అంత హారబుల్గా ఉంటుందండి సినిమాలో? Huh? అంత హారబుల్గా ఉంటుందా బయట ఉన్నట్టు? హారబుల్ అంటే అంటే అంత లైక్ భయంకరంగా, ఉంటుంది ఉంటుందా? ఉంటుంది. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కదండి, yeah. థియేటర్లో విత్ ద బీజిఎం సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా ఆబ్వియస్లీ ఇంకా చాలా బాగుంటుంది. సూపర్గా. ఫైనల్గా ఏం చెప్తారు? సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది, హిలేరియస్గా ఉంది. నాకు తెలిసి ఇంకేమైనా దీంట్లో ఏమన్నా తక్కువ అంటే మీరే ప్రమోట్ చేయాలి సినిమాని, ఎందుకంటే మీ వెనకాల బ్యాక్ ఎండ్ ప్రవీణ్ గారు ఉన్నారు, తర్వాత మంచి ప్రొడక్షన్ హౌస్, తర్వాత సమంత గారు, వీళ్ళంతా ఉన్నారు. దీని సినిమా అయితే పాజిటివ్గా వెళ్ళిపోయింది, ట్రైలర్ బాగుంది. మీకు థియేటర్కి ఆడియన్స్ రప్పించడం ఒక్కడే చేయాలి. ఆల్రెడీ ట్రైలర్ బాగుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఇవాళ రేపు. దానికి కోసం మీరు చేయాలి ఏం చేసినా కూడా. సో సినిమా అయితే 19th 9th. మే 9th అయితే ఆ రోజు చాలా ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా జగదేవ్ గుడతలో వస్తుంది, రిలీజ్ ఉంది. తర్వాత ఏదో సింగిల్ అనే ఉంది. ఎట్లా ఉంది? పర్లేదా ఆ టైం? అందరివి బాగుండాలి, మా అందరికన్నా ఇంకా బాగుండాలి అని కోరుకుంటున్నాం. అదొక సెల్ఫిష్నెస్. సెట్లో బాగా కష్టం అంటే ఏది కష్టపడ్డారు మామూలుగా? అంటే ఆ గెటప్లోనా? ద హారర్ సీన్స్, చాలా కష్టపడ్డారు. హారర్ సీన్సే ఆ కష్టం. అంటే అది యునో వాట్ ఇస్ దట్, ఇష్టంతో కూడిన కష్టం. బాబా మేకప్ ఒకటి, అండ్ ఆల్సో కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది సెకండ్ హాఫ్లో. వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంటెన్స్, ఆ యాక్షన్ కూడా చేయాల్సి వచ్చింది అనమాట మేము ముగ్గురం. సో ఫిజికలీ ఇట్ వాజ్ యాక్చువల్లీ కొంచెం వీ హ్యాడ్. మీ ముగ్గురు కలిసిస్తారండి ఎప్పుడన్నా? మీ ముగ్గురు కలిసి సీన్స్ ఉంటాయా? మీ ముగ్గురు కలిసి వాళ్ళని కొట్టడాలు ఏమిటి ఉంటాయి? అవును, ఎలా కొట్టాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే సినిమాలో కొంచెం మీరు ఇందాక అడిగారు కదా, అబ్బాయిలకి ఎక్కువ నచ్చుతుందా లేకపోతే అమ్మాయిలకి ఎక్కువ నచ్చుతుందా అనే కాంటెక్స్లో, ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళు ఇలా, వీళ్ళకి ఎక్కువ నచ్చుతుంది వీళ్ళకి తక్కువ నచ్చుతుంది అనే పాయింట్ అసలు ఉండవు సినిమాలో. అందరికీ చాలా ఒక హోల్సమ్నెస్ ఉంటుందన్నమాట. కరెక్ట్ పాయింట్ ఇది అలాని ప్రీచ్ చేయలేదు, బట్ చాలా పాయింట్స్ వసంత్ గారు చాలా క్లియర్గా కమ్యూనికేట్ అయ్యేటట్టు రాశారు. సో ఇందులో అలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. ఈ జెండర్ బేస్డ్ ఇష్యూస్ కొన్ని చెప్పకనే చెప్పారు అంటారు కదా, అలాంటివి ఉంటాయి. ప్రీచ్ చేయకుండా మరీ ఇన్ ద ఫేస్ కాకుండా చాలా సటిల్గా చాలా బాగా రాశారు. సో దానివల్ల కూడా అంటే కామెడీ హారర్ ఇవి ఉన్నప్పటికీ లార్జర్ పిక్చర్లో అవి కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి లేయర్స్ ఉంటాయి. సో అందరికీ ఈక్వల్గా నచ్చుతుంది అనేది మా కాన్ఫిడెన్స్. ఫైనల్గా ఏం చెప్తారు భయ్య సినిమా? ఎందుకంటే వాళ్ళ సినిమాకి రావాలంటే ఇందాక చెప్పినట్టే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గతంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటే సినిమా ఉండేది బిఫోర్ కరోనా. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అన్ని లేయర్స్ ఓపెన్ అయిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు కూడా కొరియన్ మూవీస్ చూస్తున్నారు, వెబ్ సిరీస్ చూస్తున్నారు, అవి తెలుగులో వస్తున్నాయి అవి కూడా. ఏం చెప్తారు వాళ్ళందరికీ? వాళ్ళ మీ టైం ఒకటి ఇంపార్టెంట్, మనీ ఒకటి ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్యామిలీ కదిలి మీ సినిమా చూడాలంటే 1500 2000 ఖర్చు అవుతుంది. వాళ్ళందరికీ టైం ఇవ్వాలి, టైం ఉంటుంది, తర్వాత ఆ వర్త్ ఆఫ్ మూవీ వర్త్ ఉండాలి. ఏం చెప్తారు ఆడియన్స్కి? సినిమా చూడాలి, మీ సినిమా శుభం చూడాలి అంటే ఒకటైతే నేను చెప్పగలుగుతానండి, మా సినిమా స్టోరీ వైజ్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ, ఎందుకంటే మీకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అంతా. మ్యూజిక్ కానీ వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అన్ని రకాలుగా కూడా ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకొకటి ఓటీటీ వల్ల చాలామంది చాలా సినిమాలు చూశారు, మీరు అన్నట్టు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్ అయితే నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. ఎక్కడ కూడా డెఫినెట్గా థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు సమంత మ్యామ్ ఆవిడ ఎలాంటి సినిమాలు చూస్ చేసుకుంటారు, బికాస్ ఈరోజు షీఈ్ అ స్టార్ బికాస్ ఆఫ్ హర్ చాయిసెస్. అలాంటి ఆవిడ ఒకదాన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఒక స్టోరీ ఆవిడకి నచ్చి ఎక్సైటింగ్ అనిపించిందంటే ఆవిడ చాలా ఆలోచించుంటారు చేసే ముందు. సో ఆ నమ్మకంతో మీరు డే 1 వచ్చి థియేటర్లో కూర్చోండి, మిమ్మల్ని 100% హోల్సమ్గా ఎంటర్టైన్ చేసి చాలా నవ్వుకుంటారు ఫ్యామిలీ అందరితో, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మీరే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ పక్కనింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి సుబ్బారావు గారికి అప్పారావు గారికి అందరికి మీరే తీసుకొస్తారు థియేటర్. సూపర్ మ్యామ్. సమంత గారి గురించి నేర్చుకోవాలంటే ఒక పాయింట్ ఏం నేర్చుకుంటారు? ఆవిడ డైటా వేగన్ డైటా అలా వేగన్ డైట్ కాదు, ఆ డైట్ గురించి నేర్చుకుంటారు. ఏమైనా కలిసారా అసలు? కలిసి ఫుడ్ తింటాం కానీ అని చేశారు? కలిసాము అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ తను చాలా రెస్పాన్సిబుల్ అయిన యాక్టర్ అని అనిపిస్తుంది నాకు. లైక్ మేము ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా, ఎవరితో ఇంటరాక్ట్ చేయాలనుకున్నా కూడా
ఏ ఈవెంట్కి వెళ్తున్నాము, అక్కడ ఉండే వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. సో దాని గురించి రీసెర్చ్ చేసి వచ్చి లైక్ షీఈ్ సచ్ అ రెస్పాన్సిబుల్ యాక్టర్. లైక్ అంత స్టార్డమ్ ఉంది ఆవిడకి, అండ్ ఆ స్టార్డమ్తో పాటు ఆ రెస్పాన్సిబిలిటీ క్యారీ చేస్తుంది చూసారా. ఐ థింక్ దట్స్ అమేజింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, మీరేం చెప్తారు? సినిమా చూడాలి, మీ సినిమా అన్ని టెన్షన్స్ పోతాయా మీ సినిమాకి వస్తే? చాలా మంది చాలా ప్రాబ్లమ్స్, అన్ని టెన్షన్స్ పోతాయి. మనీ వేస్ట్ ఉండదు, టైం వేస్ట్ ఉండదు, పాప్కార్న్ మనీ వేస్ట్ కూడా వేస్ట్ అవ్వదు. మీరేస్తారండి? నో, బట్ ఐ కెన్ లైక్ వెళ్ళి కూర్చొని చూస్తే యూ వోంట్ ఫీల్ దట్ యూ వేస్టెడ్ యువర్ టైమ్ ఆర్ యూ వేస్టెడ్ యువర్ మనీ. దట్స్ సంథింగ్ ఐ జెన్యున్గా ఫీల్ అవుతున్నాను. బికాజ్ అందరూ మేమేదో టీం మేమందరం కష్టపడి చేసాము అది ఇది అని కూడా చెప్పను నేను. లైక్ ఇట్స్ దట్ ద రైటింగ్ ఇస్ దాట్ బ్యూటిఫుల్, దట్ రైటింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ వసంత్ గారు. ప్రవీణ్ గారు కూడా హిస్ డైరెక్షన్, మీరు అంటున్నారు లైక్ యూనో సినిమా బండి, పర్దా, అండ్ ఈవెన్ శాలిని టచ్డ్ ఆన్ తన వర్సటాలిటీ గురించి. హీస్ అ వెరీ ఫనీ గాయ్, అండ్ ద వే హీ ఎన్విజన్స్ ఆల్సో ఒక సీన్ ఫనీగా పండించాలి అని లైక్ ఏమంటారు ఎంతో తాపత్రయపడుతుంటారు. లైక్ యూనో ఈ సీన్ ఎంత ఫనీగా ఉండాలి, ఈ సీన్ మాకు చేసి చూపించడంలో కూడా లైక్ హీ వుడ్ బి సో ఫనీ విత్ ఇట్, సో ఎనర్జెటిక్ విత్ ఇట్. And yeah, we have like an incredible cinematographer also, Mridul Garu, like who took some incredible, you know, she did some really incredible work. Ram Charan Garu, who's a production designer, and so he did, you know, he took care of all of that. And I just think it's very much a theatre film, and I promise that people will not go home disappointed. That's my guarantee. సూపర్. మీరేం చెప్తారు? సినిమా చూడాలి ఆడియన్స్ అంటే? తప్పకుండా చూడాలండి. తప్పకుండా చూడాలి. ఇదేదో వాళ్ళ బాధ్యతలాగా మీరు కంపల్సరీ చూడాలి. అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే నేను కూడా చాలా సినిమాలు మా ఫ్యామిలీతో చూసాను, బట్ ఇట్స్ బిన్ అ వైల్. అలా ఫ్యామిలీకి వెళ్ళి మేము చూసి అందరం నలుగురు ఎంజాయ్ చేసి అలా అనిపించే మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ ఈ లేటెస్ట్ టైంలో, ఎస్పెషలీ ఓటీటీ వచ్చాక అందరం వీర్ ఆల్ రిలాక్స్, టీవీలో వస్తుంది కదా ఎలాగో అని చెప్పి. బట్ దిస్ ఇస్ దట్ వన్ మూవీ దట్ నువ్వు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో పాటు చూసి నలుగురు ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలాగన్నా వర్డ్ స్ప్రెడ్ అవుతుంది చెప్తాము అంతా, ఆల్ హ్యాపెన్, బట్ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు నలుగురు. ఇట్ మీన్స్ అలాట్, రైట్? మాకు ఇంకా వాళ్ళకి సో మిస్ అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా మా ఫ్యామిలీతోనే చూస్తాను ఈ సినిమా. నేనైతే అందరినీ తీసుకెళ్తాను. మీరు తీసుకెళ్ళాలి, చాలా టికెట్లు కొనిపించాలి మీరు. యా సమంత గారి గురించి చెప్పాలంటే ఒక 2 రోజుల్లో వాడి గురించి తెలుసుకోవాలి. షీఈ్ అ జెమ్ అండి. అంటే అసలు నాకు అర్థం కాదు, ఒకరు ఇన్ని విషయాలలో ఇంత బాగా ఎలా ఉంటారు? హౌ కెన్ యూ బీ గుడ్ అట్ ఎవ్రీథింగ్ యూ డూ? బట్ మై ఫేవరెట్ థింగ్ ఈజ్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. మాకు వర్క్షాప్స్ అయినప్పుడు షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వర్క్షాప్స్ అన్ని సమంత మ్యామ్తో అయ్యాయి, తన ముందు చేశాము. తన ఇన్సైట్స్, తన ఫీడ్బ్యాక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇప్పుడు తను ఒక చెప్తున్నారనుకోండి, అది వినాలి, అది అంటే అంత బాగుంటుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో షీ సో గుడ్. 15 years ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అలాంటిది నేను చూసి నేర్చుకోవడం ఎంత ఎర్లీగా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ హిట్టింగ్ ఫర్ మీ. వండర్ఫుల్, వెరీ నైస్, వెరీ నైస్. లొకేషన్కి వచ్చారా ఎప్పుడైనా? వచ్చారు, ఫీడ్బ్యాక్స్ అయ్యాయి, అన్నీ. అంటే తను షీ వాజ్ ప్రెజెంట్, తను ఎక్కడ ఉండాలో తను అక్కడ ఉన్నారు. సో దట్స్ వెరీ నైస్ ఫర్ అస్. మీకుంటే భయ వాళ్ళతో, సమంత గారితో? మీరు ట్రైలర్ చూసారు? చాలా. అప్పుడు అమ్మాయిలు ఎక్కువ ఉన్నట్టున్నారు, మీరు కనపడలేదు. ఇక్కడ అక్కడ ఇట్లా అన్నప్పుడు తక్కువ ఉన్నట్టున్నారు మీరు. అందరూ ఉన్నాం. చూసాను 3 times చూసాను సార్. మీరు ఇప్పుడు క్యాబ్ లో వస్తే ఇట్లా చూసుకొని వచ్చినట్టున్నారు. మీరు చూసారా? చూసాను. అది మనసులో పెట్టుకోకండి సార్. లేదు, ఆవిడతో అంటే వాట్స్ ఇన్స్పైరింగ్ ఈజ్ వెన్ వీఆర్ డూయింగ్ సీన్ విత్ హర్, ఆవిడ ప్రతి ఒక చిన్న జెస్చర్ని, ఒక డైలాగ్ని కూడా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అని ఆలోచిస్తుంటే నాకు క్రేజీ అనిపించింది. మేబీ దట్స్ వాట్ ఇట్ టేక్స్ టు బి అ స్టార్. లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ డెడికేషన్. అండ్ షీఈస్ వెరీ స్వీట్. ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఇంకా అంతకన్నా ఎక్కువ షీఈస్ అ స్వీట్ పర్సన్. అండ్ సెట్కి వస్తుండేవారు, షీఈస్ టు యునో మానిటర్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఆల్. వీళ్ళందరికీ దయ్యాలుగా చేయడం కూడా దే హ్యాడ్ డిస్కషన్స్, బికాస్ సమంత గారు కూడా ఆల్రెడీ దయ్యం సినిమా చేశారు కాబట్టి, పాస్టర్ రాజు గారు కదా. సో షీ నోస్. ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. యా, లైక్ స్పెసిఫిక్ ఇన్పుట్స్, ఇన్సైట్స్ చాలా చాలా. డైరెక్టర్ కూడా ఉన్నారా? అబ్సల్యూట్లీ.
ఇది కొత్త విషయం ఇది ఏదో Yeah, మాకు yeah, చాలా చాలా. వచ్చే విషయం ఇది చెప్పండి ఇంకా. అదే చాలా స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇస్తారు. అంటే ఒక యాక్టర్కి ఎంతో మంది చాలా చెప్తూ ఉంటారు కదా అడ్వైజెస్, కానీ ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఇది చేస్తే ఎలా వర్క్ అవుతుంది, ఎలా అప్లై చేయొచ్చు మనం ఆ నాలెడ్జ్ అనేది చెప్పడమే గ్రేట్. లైక్ దట్ ఈస్ ఐ ఫీల్ ఇస్ గ్రేట్ డైరెక్షన్. అది తను చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు సెట్లో ఒకరోజు మాకు. చరణ్ది నాది ఒక సీక్వెన్స్ ఉంటుంది, సో అలా షీఈ్ టెరిఫిక్ ఎట్ వాట్ ఎవర్ షీ డస్. లైక్ శ్రియా సెడ్ అసలు నాకు ఏమీ మిగలలేదు చెప్పడానికి, ముగ్గురు అంత బాగా చెప్పారు. సో తను చెప్పినట్టు కూడా హౌ కెన్ యూ బీ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. సో షీ సచ్ అ స్టార్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ దట్ వీ గాట్ టు వర్క్ విత్ హర్. మీరు ఎవరితో ఎంజాయ్ చేస్తారు మీది కాకుండా? ఎవరు వీళ్ళిద్దరిలో? ఓ నైస్. అట్లా చెప్పొద్దు. నాకు నిజంగా నేను అలా చెప్పలేను సార్, ఎందుకంటే నేను స్టోరీగా ఇన్వాల్వ్ అయిపోయా బాగా. నేను చూసినప్పుడు నాకు ఇది బాగా చేశారు కదా, వీళ్ళు బాగా చేశారు కదా సార్ అనిపించలేదు నాకు. ఇది జెన్యున్లీ అనిపించుంటే నేను చెప్పేదాన్ని. అలాగే చెప్పాలి. మీరు సార్ మీ ముగ్గురులో ఎవరు దెబ్బలు తింటారు బాగా? దెబ్బలు అందరం తింటామండి, ఇది కామన్. ఇంకా కామన్ ఆబ్వియస్గా. మీరు ట్రైలర్ చూస్తుంటే కనుక పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నేను నిజంగా శాలిని చెప్పినట్టే స్టోరీ వైజ్ చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఇది వీళ్ళ అని మీకు కనిపిరు, ముగ్గురు కనిపిస్తుంటారు, ముగ్గురు జర్నీ ఉంటుంది, మూడిలలో ఏం జరుగుతున్నాయి, సో మొత్తం ఊర్లో ఏం జరుగుతుంది, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఇండివిజువల్గా చూడరు, హోల్ స్టోరీలా చూస్తారు. అండ్ యా, ఆల్ ది బెస్ట్ అండి. సినిమా థ్యాంక్ యూ. ట్రైలర్ ఇంటర్వ్యూ అంత బాగుందో ట్రైలర్ అంత బాగుంది, అలాగే సినిమా కూడా నాకు తెలిసి హిలేరియస్గా ఉంటుంది. 9th May 9th మంచి డేట్, దానికి చాలా చాలా ఫేమస్ డేట్ అది. ఆ డేట్ని వేస్తున్నారంటే నాకు తెలిసి ఆ డేట్ని వచ్చినాయని బ్లాక్ బస్టర్స్ రికార్డ్స్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ అండి, మీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆ సింటమ్స్ తెలుస్తున్నాయి నాకు తెలిసి ట్రైలర్ వచ్చి. ఎందుకంటే మా శాలిని, శ్రియా, శ్రావణి 3 Sలు, సక్సెస్లో కూడా 3 Sలు బా, మా సినిమా ఖచ్చితంగా సక్సెస్. ఇది కూడా ఈ ఫ్లోర్ కూడా ఎస్ఎస్ ఛాంబర్సే, ఇది కూడా ఎస్ఎస్ ఛాంబర్స్. మా ప్రొడ్యూసర్ గారు కూడా సమంత గారు, అక్కడ కూడా 3 Sలు. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you. థ్యాంక్ యూ.